నమస్తే, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేషన్ స్పీచ్ వచ్చేలోకి హెడ్డింగ్ వచ్చి బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇది ఉంటే కనుక 100% మీ లైఫ్ అనేది సక్సెస్. సార్ అస్తమాలు సక్సెస్ అంటే నిజమా కాదా అనుకుంటున్నారు. ఒక స్టోరీ చెప్తాను సార్. దాని ప్రకారం మీరు మిమ్మల్ని బిలీవ్ చేస్తే 100% మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. సార్ ఒక స్టోరీ చెప్తా సార్. గాడిద, పులి, సింహం, ఈ 3 క్యారెక్టర్లు దీంట్లో ఉంటాయి సార్. అనగనగా ఒక గాడిద అడవిలో ఉంటే నడుచుకుంటే వెళ్తే గడ్డిని చూసి ఇది నీలం రంగులో ఉందని రంకులు వేస్తుందండి. గడ్డిని చూసి ఇది నీలం రంగులో ఉంది, ఇది నీలం రంగులో ఉందని గట్టి గట్టిగా అరిస్తే అక్కడ పులి ఉంటుందండి. పులి నడుచుకుంటే వెళ్ళి దాన్ని చూసి గాడిద అనేది గాడిద ఇది నీలం రంగులో ఉంది ఏంటి, పచ్చగా ఉంటుంది, గ్రీన్ కలరు అనిద్ది అని అప్పుడు గాడిద వాదిచ్చిద్దండి. నీకేమి తెలీదు, నువ్వు అసలు పులివేనా, అసలు మనిషివా అనే డైలాగులో మాట్లాడుకున్నారండి. అది నీలం రంగులోనే ఉంది, బ్లూ కలరు, గ్రీన్ కలర్ కాదు అనిద్ది. అప్పుడు సింహం నేను వాదించి నీతో అనవసరం, నేను 100% చెప్తున్నాను, గడ్డి అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది, పచ్చ రంగులోనే ఉంటుంది, నువ్వు కావాలంటే ఎవరిదన్నా రుచి చూపించు అనగానే గాడిద సరే నీతో నాకెందుకు, నేను రాజు దగ్గరికి వెళ్తాను. రాజు అంటే ఎవరంటే సింహం. వీళ్ళిద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారండి. సింహం దగ్గరికి వెళ్ళారు. సింహం దగ్గరికి వెళ్ళి గాడిద చెప్పింది, రాజా రాజా సింహం రాజా, ఇది బ్లూ కలర్లో ఉంటే పులి మాత్రం గ్రీన్ కలర్లో పచ్చగా ఉందంటది. అప్పుడు సింహం గట్టిగా గాంధరించి గాడిద కథ చెప్పింది అని చెప్పింది. అప్పుడు పులిని తిట్టిద్ది, నీకు పనిష్మెంట్, పులికి పనిష్మెంట్ ఇస్తుంది సింహం, కింగ్, నువ్వు సంవత్సరం దాకా నువ్వు ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు, నువ్వు మూసుకొని ఉండు అనిద్ది. అప్పుడు గాడిద ఆనందంగా బయటికి వెళ్ళిపోయి ఎగురుకుంటా వెళ్ళిపోద్దండి. అప్పుడు పులి అడిగిద్దండి సింహాన్ని, రాజా మీరు చెప్పింది నేను సరిహద్దు పాటిస్తాను, నన్ను క్షమించండి. అప్పుడు పులి నిజంగా రాజా నిజంగానే గడ్డి అనేది పచ్చగా ఉంటుంది, నీలం కలర్లో ఉంటుంది. అప్పుడు సింహం బదులిస్తుందండి, చెప్పింది సమాధానం. పులి ఇప్పుడు అది గాడిద, అది బ్లూ కలర్లో ఉందా గ్రీన్ కలర్లో ఉందా అది తెలుసుకోలే అజ్ఞానురాలు, నువ్వు అలాంటి వాళ్ళని ఎలా బిలీవ్ చేస్తావు, నీకు నీ సొంత నిర్ణయం ఉంది, అది నిజమా అబద్ధమా నీకు తెలీదా, ఇలాంటి వాళ్ళు వస్తే నువ్వు ఇక్కడ దాకా రాకూడదు, అక్కడ చంపి తినేయాలి దాన్ని, నువ్వు చేసిన పొరపాటు అదే అనగానే పులి మిస్ప్రైజ్ అయిందండి. ఈ కథలో నీతి ఏంటంటే అండి, మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు అండి కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, ఈ వ్యాపారం సక్సెస్ అవ్వదులే, నువ్వు అయిపోయావులే అని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా మీరు ఎప్పుడైతే మీరు సొంతంగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో ఆటోమేటిక్గా బిజినెస్ అనేది సక్సెస్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా. దీంట్లో నిజాయితీ అన్నీ ఉంటే కనుక 100% సక్సెస్. మీ సంకల్పం గొప్పదైతే ఆ వ్యాపారం 100% సక్సెస్ అయిద్దండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీ లైఫ్లో సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. మీ కేకే.